ఏలూరు జిల్లా నిడమరు మండలం క్రోవిడి గ్రామ జనసేన పార్టీ అధ్యక్షుడు వాకమూడి ఇంద్ర పుట్టినరోజు సందర్భంగా అశ్లీల నృత్యాలు ఏర్పాటు చేశారు. ఇతర ప్రాంతాల నుంచి యువతులను తీసుకొచ్చి కూటమి నాయకులు చిందులేశారు. క్రోవిడి గ్రామం శివారులోని బావాయిపాలెం రైస్ మిల్లులో ఈ నెల 12వ రాత్రి జరిగిన అశ్లీల నృత్యాల విజువల్స్ ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. ఈ పార్టీలో పలువురు కూటమి నాయకులు ఫుల్లుగా మద్యం సేవించి యువతులతో అసభ్యకరంగా చిందులేశారు. తాజాగా న్యూడ్ డాన్సుల విషయం పోలీసులకు చేరినట్లుగా సమాచారం. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, పార్టీకి తొడవుతూ కూటమి నాయకుల విస్తృత చేష్టలు రోజు రోజుకి దిగజారిపోతున్నాయని చెప్పొచ్చు. ఏలూరు జిల్లాకు సంబంధించి నిర్మల మండలం కోవిడ్ గ్రామం సంబంధించి ఎవరైతే జనసేన నాయకులు ఉన్నారో ఈ నాయకులు 12వ తారీఖు కూడా అక్కడ ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి పాత రైస్ మిల్ వద్ద ఉన్నటువంటి చూస్తే కనుక ప్రాంగణంలో కూడా హెజ్రాలతో అశ్లీల నృత్యాలు కూడా చేపించినటువంటి ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎవరైతే గ్రామానికి చెందినటువంటి నాయకుడు జనసేన నాయకుడు వాకమూడి పుట్టినరోజు వేడుకల సందర్భంగా కూడా హెజ్రాలతో కూడా అశ్లీల నృత్యాలు కూడా చేయించారు. దీంతో పాటు ఈ నృత్యాలన్నీ కూడా చూస్తే వారు చేసినటువంటి ఈ వికృత క్రీడ కూడా చూస్తే సోషల్ మీడియాలో కూడా వెలుగులోకి వచ్చింది, ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది చెప్పొచ్చు. దీనిపై కూడా ఇప్పటికే పోలీసులు కూడా రంగంలో దిగారు. వీరిపై కూడా ఎవరైతే అక్కడ ఉన్నటువంటి నిర్వాహక దేవత ఇంద్రకుమార్ ఉన్నారో ఇందుకు సంబంధించిన మరోవైపు అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా పాల్గొన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో సుమారు 17 మందిని కూడా అదుపులోకి తీసుకున్నట్టు కూడా సమాచారం ఉంటుంది. మరోవైపు ఈ ఘటనకు సంబంధించి కూడా సోషల్ మీడియాలో వైరల్ సందర్భంగా జనసేనకు సంబంధించినటువంటి పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో మండలానికి సంబంధించినటువంటి అధ్యక్షుడు నిమ్మల దొరబాబు కూడా వీళ్ళు కూడా ఈ నాయకులు ఎవరైతే ఉన్నారో గ్రామ నాయకులు ఎవరైతే ఉన్నారో ఈ చేసినటువంటి నిర్వాహకం చేసిన వారు కూడా వీరిని కూడా పార్టీ నుంచి కూడా గ్రామ పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేస్తున్నామని చెప్పి వారు కూడా స్పష్టం చేశారు. ఇప్పటికైతే కూడా ఇజ్రాయల్తో కూడా తీసుకొచ్చినటువంటి మద్యం తాగించి మరియు అక్కడ ఉన్నటువంటి యువకులు కూడా విచ్చల మీడియా కూడా మద్యం తాగించి ఇలాంటి కార్యక్రమాలు చేయడం పట్ల గ్రామస్తులు కానీ అక్కడ ఉన్నటువంటి వారు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. కార్తీక్, రైట్ పోతురాజు.